మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా గడిచిన పునరుత్థాన దినం నుంచి పునరుద్ధాన దినం వరకు దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క పునరుత్థాన దినమును ఆదివారం మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేరవచ్చు మీ అందరూ కూడా. షాలోమ్. సరే, ఈ యొక్క త్రిత్వం తర్వాత 12వ ఆదివారం. త్రిత్వం అనగానే మనకు త్రిత్వ కాలం అనగానే ఏం గుర్తు రావాలి? గ్రీన్. గ్రీన్ అంటే దేనికి గుర్తు? అభివృద్ధికి, ఫలభరితమైన జీవితానికి గుర్తుగా ఉంటుంది అనమాట. ఈ త్రిత్వం తర్వాత 12వ ఆదివారంలో మనకు ఏర్పాటు చేయబడిన 3 వాక్య భాగాల్లో ఒక వాక్య భాగాన్ని, ఒక వచనాన్ని చదువుకొని ధ్యాన అంశంలోకి ముందుకెళ్దాం. మొట్టమొదటిగా యోహోను, పరిశుద్ధుడైన యోహోను రాసిన సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మాకు ఇచ్చిన మరి యొక్క పునరుత్థాన దినాన్ని బట్టి మరొకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పరిశుద్ధ ఆదివారం నీ సన్నిధిలో ప్రభువా, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి నడిపించిన నీ బిడ్డలు అందరిని బట్టి మనం స్తోత్రములయ్యా. ఇంకా ఎవరైతే ఆలస్యం చేస్తూ ఉన్నారో ప్రభువా, ఇప్పటికైనా తండ్రి వారు తెలుసుకొని నీ సన్నిధానికి సకాలంలో రావడానికి సహాయం చేయండి అయ్యా. అలాగున ప్రభువా, రాని వారిని క్షమించి మరి యొక్క తరుణం దయచేయండి అయ్యా. అలాగున ప్రభువా, ఈ యొక్క వాక్యము ప్రభువా విరుచుడిగా మేమందరం ప్రభువా శ్రద్ధగాని వాక్యం వినగలిగే చెవిని, గ్రహించగలిగే ఆత్మని, లోబడే మనసును కలిగి ఉండడానికి సహాయం చేయండి అయ్యా. నిలబడుతున్న నీ దాసుని, వట్టివాడిని, అయోగ్యుని, అపాత్రుని ప్రభువా నీ ఆత్మచేత నన్ను నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. నీ నోట నా మాట నుంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నానని చెప్పి సెలవిచ్చిన దేవుడు ప్రభువా, నా సన్నిధిలో నిలుచు భాగ్యం అనుగ్రహిస్తా అని చెప్పి సెలవిచ్చిన దేవుడు ప్రభువా, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని చెప్పి సెలవిచ్చిన దేవుడు. కాబట్టి ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి, నీ యొక్క పిలుపుని బట్టి, నీ మాటను బట్టి నేను లోబడి నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను ప్రభువా. అలాగున్న తండ్రి, ఈ యొక్క వాక్యము యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటున్నారో ప్రభువా, వారిని కూడా దర్శించమని వేడుకొంచున్నాం తండ్రి. వారి హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు అయ్యా, వారితో స్పష్టంగా మాట్లాడమని వేడుకొంచు. ఈ సమయాన్ని మాకందరికీ దీవెనకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ షాలోమ్. దేవుని యొక్క వాక్య భాగం మనము ధ్యానం చేసుకోవటానికి మొదటిగా పరిశుద్ధుడైన యోహోను రాసిన సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చదువుకుంటూ వచ్చాము. అయితే చదవబడిన వాక్య భాగాలు 9 నుంచి 15 వరకు మనం చదువుకుంటూ వచ్చాము. ఈ వాక్య భాగాలను బట్టి మనము యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడిన ఆ సందర్భం 31 నుంచి 36 కదండి, 8, 31 నుంచి 36 క్షమించండి. అయితే అపోస్తుల కార్యంలో మనం చదివిపడిన వాక్య భాగం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో 9 నుంచి 15 వరకు చదువుకుంటూ వచ్చామండి. అయితే మొదటిగా మనం అపోస్తుల కార్యంలో ధ్యానం చేసుకుందాం. మొదటిగా అపోస్తుల కార్యంలో పత్రికా పాఠ్య భాగం ధ్యానం చేసుకుందాం. ఆ యొక్క 16వ అధ్యాయంలో పౌలు గారు, అపోస్తులైన పౌలు గారు మిషనరీ ప్రయాణం, అపోస్తులైన పౌలు గారి యొక్క మిషనరీ జర్నీస్. ఎన్ని మిషనరీ ప్రయాణాలు చేశారని మీకు ఏమైనా ఐడియా ఉందా? కదా, 3. పౌలు గారు 3 మిషనరీ ప్రయాణాలు జరిగిస్తూ వచ్చాడు. 1, 2, 3 మిషనరీలో ఇది 2వ మిషనరీ ప్రయాణం అంటారు. ఇది 2వ మిషనరీ ప్రయాణం. అంటే ఒక మిషన్, ఒక ఉద్దేశంతో, ఒక దర్శనంతో పౌలు గారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఒకనొక సమయంలో దేవుని యొక్క ఆత్మ, అంటే పౌలు గారు నిద్రిస్తూ ఉన్న సమయంలో పౌలు గారిని దేవుడు దర్శించినట్లుగా ఒక కలగంటూ వచ్చాడు. ఆ కళలో ఎవరో ఒక అతను మాసిదోనియా ప్రాంతం నుంచి వచ్చి, అయ్యా మా దగ్గరకు వచ్చి సువార్త ప్రకటించయ్యా అని అన్నాడు. అంతకుముందు ఒక చోటకి వెళ్ళాలనుకుంటే అక్కడికి దేవుని ఆత్మ వెళ్ళనివ్వలేదు. చూడండి 16వ అధ్యాయము
6వ వచనం చూస్తే ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు కొన్ని పనులు చేయనివ్వడు. ఇది చాలా బాధాకరమైన విషయం కాదు. ఎవరికి దర్శనమో ఎవరికి దీవెనో వాళ్ళకి ఇవ్వటానికే దేవుడు కొంతమందిని ఏర్పాటు చేస్తాడు. కొంతమందికి ఆ దీవెనలు ఆ ధన్యత కొంతమందికి ఇవ్వడు. ఆసియాలో వాక్యం చెప్దాం అనుకున్నాడు. ఆల్రెడీ అంతకుముందు ఆసియాలో వాక్యం చెప్పాడు. కానీ ఇప్పుడు మరలా ఆసియా ప్రాంతానికి వెళ్దాం అనుకుంటే ఆసియా ప్రాంతానికి పరిశుద్ధాత్ముడు అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇవ్వపోయేసరికి వీళ్ళు ఇంకా వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశం ద్వారా వెళ్ళేది. ఇంకా అట్లాగా ఇంకా యాత్ర చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. యాత్ర చేసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు ముసియా అనే ప్రాంతంలో, ముసియా నుంచి త్రోయకి వచ్చి అక్కడ ఆగిపోయారు. అక్కడ ఆగిపోతే అక్కడ ఏమైంది సంఘటన, వీళ్ళు నిద్రించినప్పుడు పౌలు గారు మాసిదోనియా నుంచి ఎవరో ఒక అతను వచ్చాడట. అతను వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా మా దగ్గరకు వచ్చి నీ యొక్క సువార్త వాక్యాన్ని మా యొద్ద ప్రకటించు అని చెప్పినట్లుగా కలగంటూ వచ్చాడు. ఒక కళ లేదంటే దర్శనంలో ఆయన చూస్తూ వచ్చాడు అనమాట. అక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకొని చూద్దాం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొంచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. మాసిదోనియా అనగానే ఏం గుర్తు రావాలండి? పాల్ చక్రవర్తి గారు ఏం గుర్తు రావాలి? మాసిదోనియా అనగానే అలెగ్జాండర్ ది గ్రేట్ గుర్తు రావాలి. అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే మాసిదోనియా సామ్రాజ్యానికి అధినేత ఆయన అలెగ్జాండర్ ది గ్రేట్. అయితే ఈ అలెగ్జాండ్రియా అంటారు. అలెగ్జాండ్రియాలో మాసిదోనియా అనే ఒక ప్రాంతం ఉంది. మాసిదోనియా అనే ప్రాంతానికి ఫిలిప్ అనేది ముఖ్య పట్టణమై ఉంది. ఫిలిప్ అనే ముఖ్య పట్టణం. అయితే ఈ మాసిదోనియా ప్రాంతంలో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో నుంచి 11వ వచనంలో గమనిస్తే అక్కడ ఒక్క క్షణం ఆగి 10వ వచనం కూడా చదువుతాం. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి అక్కడ ఆయన సహాయం చేయమని అంటే ఏంటి? సువార్త ప్రకటించడానికి దేవుడి దర్శనం ఇచ్చాడు. సువార్త ప్రకటించినప్పుడు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరటకు యత్నం చేసేదేమి. అయితే ఇక వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. యత్నం చేసిన ప్రయత్నం చేస్తారు. వాళ్ళ తర్వాత సముద్రకేకు త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నెయాపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చింది. ఇదంతా కూడా మాసిదోనియా ప్రాంతంలో. నెయాపోలి కానీ సముద్రకేకు కానీ ఫిలిప్ కానీ ఇవన్నీ కూడా మాసిదోనియా ప్రాంతం అన్నమాట. ఫిలిప్ అనగానే మీకు తెలుసు, ఫిలిప్పులో కూడా ఒక సంఘం ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక అన్నారు. గలతీలకు రాసిన పత్రిక. ఇక్కడ ఫ్రుగియా గలతీ అన్నారు కదా, గలతీలో కూడా సంఘం ఉంది. గలతీలకు రాసిన పత్రిక. ఎఫెసులో కూడా సంఘం ఉంది. ఎఫెసులో ఏ దేవత ఉన్నట్లుగా మనం చూస్తూ వచ్చాము బైబిల్ గ్రంథంలో. అర్తమీదేవి మహాదేవి అనే అక్కడ కూడా పౌలు గారు సువార్త ప్రకటించాడు. అక్కడ కూడా సంఘాన్ని స్థాపిస్తూ వచ్చాడు. ఆ సంఘానికి కాపరెవరు అంటే తిమోతియే గారు అన్నమాట. అయితే ఇక్కడ మాసిదోనియా ప్రాంతంలో నెయాపోలి కానీ సముద్రకేక్ కానీ ఫిలిప్ కానీ. ఈ ఫిలిప్ ఎవరో తెలుసా మీకు? ఫిలిప్ ఎవరు అని అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ వాళ్ళ డాడీ, వాళ్ళ నాన్నగారు. వాళ్ళు ఆ రోజుల్లో ఏం చేశారంటే ఏ ప్రాంతాన్ని వాళ్ళు చేజిక్కించుకుంటే ఆ ప్రాంతానికి వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ తండ్రి పేరు కానీ పేరు పెట్టుకుంటారు అన్నమాట. ఇంకొక ప్రాంతం కూడా ఉంది. ఒక ప్రాంతం ఉంది, తెస్సలోనిక అనే ప్రాంతం ఉంది. తెస్సలోనికలో కూడా సువార్త ప్రకటించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. తెస్సలోనిక ఎవరో తెలుసా? తెస్సలోనిక అలెగ్జాండర్ గారి సిస్టర్. క్యాసెండర్ అనే ఒక ఆయన అలెగ్జాండర్ గారి సిస్టర్ని చేసుకున్నారు. క్యాసెండర్ అనే ఆయన ఒక 4 జనరల్స్లో ఒక జనరల్ ఆయన. అయితే ఈ అలెగ్జాండర్ గారి తండ్రి పేరు ఆ ఫిలిప్ ప్రాంతానికి పెట్టుకున్నాడు. ఆ ఫిలిప్పీలో పౌలు గారు వచ్చి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. అలాగే తెస్సలోనిక ప్రాంతంలో కూడా సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. తెస్సలోనిక విశ్వాసులు చాలా ఘనులు. అయితే తెస్సలోనిక మించిన విశ్వాసులు బెరయాలో ఉన్నారు. పౌలు గారు ఒక చోట నుంచి తరిగితే ఇంకో చోటకి వెళ్ళటం, ఇంకో చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళటం, సువార్త ప్రకటిస్తూ వచ్చాడు పౌలు గారి యొక్క బండను మొత్తం కూడా సువార్త ప్రకటించడమే. ఆయన స్వప్రయోజనం మొత్తాన్ని వదిలిపెట్టేసి తనకున్నది మొత్తాన్ని వదిలిపెట్టేసి సువార్త ప్రకటించడమే తన యొక్క ధ్యేయం అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఫిలిప్పీకి వచ్చారు. ఫిలిప్పీకి వచ్చేసి సముద్ర తీరంకి వెళ్ళి వీళ్ళు ప్రార్థన చేసుకున్నారు.
ప్రార్థన చేసుకుంటూ ఉండేటప్పుడు ఏమైంది, ఒక సహోదరి వచ్చి ఎంతో శ్రద్ధగా, ఆమె భక్తి పరురాలైన సహోదరి, స్త్రీ అన్నమాట, ఆమె వచ్చి ఎంతో శ్రద్ధగా వాక్యం వింటుంది. ఆ వాక్యం అన్న సహోదరి పేరు ఏం రాయబడి ఉందండి? లిడియా అని అంటారు. లూదియా. ఈమె తుయితైరా పట్టణస్తురాలు అని చెప్పి రాయబడింది. తుయితైరా అనగానే మీకేం గుర్తు రావాలి? ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి 7 ఉత్తరాలు రాస్తూ వచ్చాడు అపోస్తుడైన యోహాను గారు. అందులో తుయితైరా, లవోదికియా, తుయితైరా అనే 7 సంఘాలు ఉన్నాయి కదా. ఎఫెసులో ఉన్న దూతకు ఇలాగున రాయదు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలో 2:18 చూడండి. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అన్న. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆ తుయతైరాలో ఉన్న ఆ సంఘపు దూత అంటే ఈ తుయతైరా అనేది ఒక పట్టణము. ఆ పట్టణంలో లిదియా లేదంటే లూదియా అనే ఒక సహోదరి, స్త్రీ ఉంది. ఈ సహోదరి ఎంతో ఆసక్తిగా పౌలు గారు చెప్పిన వాక్యాలని ఆమె వింటూ వచ్చింది, ఆమె విశ్వసిస్తూ వచ్చింది. ఆమె బాప్తిసం కూడా పొంది ఉంది. బాప్తిసం వారి కుటుంబంతో సహా బాప్తిసం పొందినట్లుగా మనం చూసుకుంటూ వచ్చాం. బాప్తిసం పొందుకున్న తర్వాత ఆ సహోదరి పౌలు గారు ఏం చేసింది, వేడుకొని ప్రేమతో ఆహ్వానిస్తూ వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క సహోదరి లిడియా, స్త్రీ లిడియా అనే ఆమె గురించి ఎందుకు రాయబడిందంటే, ఆమె ఎంతో శ్రద్ధగా వాక్యం విన్నట్టుగా రాయబడింది. దేవుని యొక్క వాక్యం విన్న మాటలకే లోబడుతూ వచ్చింది. మళ్ళీ ఒకసారి ఆ వచనం చదువుకున్నాము. 14వ వచనం చూస్తే, అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయితైరా పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఇక్కడ ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించడం కూడా అది దేవుని కృపే. దేవుని కృప లేదే ఎవరు కూడా ఇక్కడికి రాలేరు, దేవుడి మాటలో వినలేరు. వారి హృదయాన్ని ప్రభు ప్రేరేపించాడు కాబట్టి, అది ఎవరో వ్యక్తులు ఫోన్ చేయటం వలన, ఎవరో వ్యక్తులు ప్రేరేపించడం వలన అది జరగదు. అది కేవలం ప్రభు కృపను బట్టి మనలో ఉన్న ఆసక్తిని లేదంటే విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడు, ప్రేరేపణలోకి తీసుకొని వస్తాడు అన్నమాట. మనలో ప్రేరేపణ లేకపోతే దేవుడి చిత్తం లేండి అని చెప్పి కుదరదు. 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మనలో ఉండాలి ఆసక్తి. ఆమె వినటం వలన ప్రభు ఆమె హృదయమును తెరిచెను అని చెప్పి రాయబడింది. కాబట్టి ఆమెలో 2 వైపుల నుంచి స్పందన కనిపించింది ఇక్కడ. కాబట్టి ఈ లూదియా అనే స్త్రీ మనకి చాలా ఇన్స్పిరేషన్గా కనిపిస్తుంది. లూదియా అనే స్త్రీ ఈమె వాక్యం విన్న మాటలకి లోబడిన తర్వాత ఏం చేసింది, తను క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించింది. తర్వాత వారింటి వారందరూ బాప్తిసం పొందిన తర్వాత పౌలుతో పాటు వచ్చిన సేవకులకి పరిచర్య చేసినట్లుగా మనము ఈ సందర్భంలో గమనించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఒక మాట అన్నాడు. 8వ అధ్యాయంలో మనం గమనిస్తే, 8వ అధ్యాయంలో యోహాను సువార్త, పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్తలో 8వ అధ్యాయంలో ఇందాక శిష్యుల గురించి మాట్లాడతాడు. 31వ వచనం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అని. ఇక్కడ మనము 2 ప్రాంతాల్లో అంటే 2 వాక్య సందర్భాల్లో, ఒకటి లూదియా పౌలు గారి మాటల్ని, పౌలు గారి యొక్క వాక్యాన్ని విన్నారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే మీరు ఏమవుతారు, నిజముగా నాకు శిష్యులు అవుతారు. నిజముగా వాక్యం ముందుగానే వెంబడిస్తున్నారు. అయితే ఏంటంటే వాక్యం ముందు నిలిచి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. వాక్యం ముందు ఏం చేయాలంట, నిలిచి ఉన్నప్పుడు నాకు శిష్యులు అవుతారు. నా వాక్యం ముందు మీరు నిలిచి ఉన్నట్టే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని చెప్పి రాయబడింది. ఇక్కడ వాక్యానికి, సత్యానికి, స్వతంత్రానికి చాలా సంబంధం ఉంది. వాక్యం వినటము, సత్యానికి లోబడటము, స్వతంత్రం దొరకటం అనేది ఇక్కడ కనెక్షన్ ఉందన్నమాట. సరే, నా వాక్యం ముందు నిలిచి ఉన్నవారైతే అని చెప్పేసి రాయబడింది. వాక్యంలో నిలిచి ఉంటేనేమో స్వతంత్రం దొరుకుతుంది. వాక్యంలో లేకుండా ఉంటే పాపానికి దోషులు అవుతారు. వాక్యం లేకపోతే పాపం. మన హృదయంలో వాక్యం ఉంటే దేవుడు ఉన్నట్లు, వాక్యం లేకపోతే మన హృదయంలో ఏమున్నట్లు, పాపం ఉంటే దెయ్యం ఉన్నట్లే అని మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు దాసత్వంలోకి వెళ్ళిపోతాం. చూడండి తర్వాత వచనంలోకి వెళ్తే 34వ వచనం. పాపము చేయు ప్రతి వాడును
పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. షూర్లీ ఐ సే టు యు, మీకు ఖచ్చితంగా నిశ్చయంగా చెప్తున్నాను. ఏంటి అన్నాడు అంటే, పాపము చేయు ప్రతి వాడు పాపానికి దాసుడు. మీరు గమనించండి, ఒక అబద్ధం ఆడితే ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చింది? ఒకదాని తర్వాత కనెక్షన్ ఉంటా ఉండేది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. అంతేకాకుండా ఒక పాపాన్ని బట్టి నువ్వు దాసత్వంలోకి వెళ్తావు. ఒకనొకసారట ఒక గృహంలో, ఒక కుటుంబంలో వాళ్ళు ఇంట్లో కొంతమంది పెట్ డాగ్స్ ఉంటాయి కదా, పెట్ డాగ్స్ని, పెట్ యానిమల్స్ని పెంచుకుంటున్నారు. పెట్ బర్డ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. పెంచుకుంటూ ఉండేటప్పుడు వాళ్ళ ఇంట్లో హంస లాంటివి కూడా ఉన్నాయి అన్నమాట. ఈ హంస లాంటివి కూడా ఉన్నాయి. ఆ హంసలో పెంచుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు ఎవరంటే ఒక అక్క చెల్లి ఆడుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఆడుకునేటప్పుడు ఏమైందంటే, ఈ పిల్లవాడు ఆడుకుంటూ రాయి విసిరినప్పుడు ఏమైందంటే, ఆ రాయి ఈ హంసకు తగిలి అది చనిపోయింది. అది చనిపోగానే ఏమైందనంటే, అప్పుడు వాళ్ళ అక్క చూసింది. ఇద్దరు ఆడుకుంటున్నారు కదా, వాళ్ళ అక్క చూసింది. వాళ్ళ అక్క చూసేసరికి ఈ పిల్లోడు ఏం చేసిన వెంటనే ఆ మట్టి తీసేసి అందులో పాతిపెట్టేసాడు. పాతిపెట్టేసేసి అక్క ఎవరికి చెప్పొద్దు అక్క, ప్లీజ్ అక్క అని అన్నాడు. అనగానే సరేరా అని చెప్పేసి అనంది వాళ్ళ అక్క. సరే అయిన తర్వాత ఇంకా సాయంకాలం వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారు. వాళ్ళు గమనించలేదు. వాళ్ళ ఇంట్లో బహుశా చాలా ఉండుంటాయి బర్డ్స్, అది స్పెసిఫిక్గా గమనించలేదు. అయితే సాయంకాలానికి వచ్చేసరికి వాళ్ళ మమ్మీ డాడీ వచ్చినప్పుడు పొలానా పని అక్కకి చెప్తే, అక్క ఏం చేస్తుంది, తమ్ముడు ఇట్రా అది పని చేయాలి అంట్లు దోమంటే, అక్క దోమలైతే తమ్ముడు పిలుస్తుంది, వచ్చి తమ్ముడు అంట్లు దోమని అంటుంది. అంట్లు దోమ అనగానే అంట్లు దోముతున్నాడు. తమ్ముడు ఆ పని చేయి అనగానే నేను చేయను అనంటే, అదిగో నువ్వేం చేసావు మమ్మీకి చెప్పనా డాడీకి చెప్పనా అనగానే అప్పుడేమైందనంటే, అమ్మ వద్దక్క ప్లీజ్ అక్క, ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీ కొడతారేమో అని చెప్పేసి భయంతో వద్దక్క అని అన్నారు. సరే తర్వాత ప్రతి దానికి ఏదన్నా చిన్న పని చెప్పగానే ఏమో బ్లాక్మెయిల్ చేయటం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈ బాబు వాళ్ళ అక్కకి ఏమైపోయాడు, దాసుడైపోయాడు. అక్కకి బతిలాడుతున్నాడు, అక్క వద్దక్క ప్లీజ్ అక్క, నువ్వు చెప్పిన పని చేస్తానక్క, నువ్వు చెప్పిన పని. ఇంకా ఈ బాబుకి ఏమైందంటే, ఒక 3-4 రోజులు చూడంగానే విసిగెత్తిపోయింది. అక్క నన్ను ఎంతగా బ్లాక్మెయిల్ చేస్తుంది, ఈ బాధ భరించకంటే వెళ్ళి డాడీ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే మంచిది కదా, నిజం ఒప్పుకుంటే మంచిది కదా, సరే కొడితే కొడతారు. ఈ బాధ కంటే ఆ బాధ చాలా ఎక్కువగా ఉంది, ఈ దాసత్వం అనేది భరించలేకపోతున్నాను, అక్క బ్లాక్మెయిలింగ్ నేను భరించలేకపోతున్నానని చెప్పేసి ఏం చేస్తా అంటే, ఒకనొక రోజు రాత్రిపూట వెళ్ళి మమ్మీ డాడీ వాళ్ళు ఇద్దరు కూర్చొని చక్కగా భోజనం చేసిన సమయంలో వెళ్ళి అక్క లేని టైం చూసుకొని వెళ్ళి డాడీ మమ్మీ నేను మొన్న తెలియక రాయి విసిరినప్పుడు మన బాడీకి తగిలి మన హంసకి తగిలి చనిపోయింది డాడీ, అది మీరు కొడతారేమోనని చెప్పేసి నేను మీకు చెప్పలేదు డాడీ, నన్ను ప్లీజ్ డాడీ నన్ను క్షమించిన డాడీ అని చెప్పేసి ఒప్పుకుంటూ వచ్చాడు వాళ్ళ మమ్మీ డాడీ. ఏమైందిరా, దానికి ఏమైంది వాళ్ళ డాడీ అన్నారు. దానికి ఏమైంది, సరే పొరపాటు జరిగింది కదా, చనిపోయి ఏం పర్లేదు, వెళ్ళిపో పనుకోపో అని చెప్పేసి వాళ్ళ డాడీ మమ్మీ ఓదార్చి ఏం పర్లేదు అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా సరే నాటి పనుకున్నారు. పొద్దున్న లేచారు. వాళ్ళ సిస్టర్ ఏం చేయాలి, పొద్దున్న ఏం చేయాలి, సిస్టరు అంట్లు తోమాలి. తమ్ముడు రానంటాను. తమ్ముడు రానగానే నేను రాను పో అన్నాడు. తమ్ముడు ఏమన్నాడు, ఐ డోంట్ కమ్, డూ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి అన్నాడు. అనగానే తమ్ముడు అప్పుడు అక్కడ నువ్వేం చేసావో చెప్తాను అనగానే అప్పుడు ఏమంటాడు, తమ్ముడు ఏమంటాడు, చెప్పపో అని అంటాడు. ఎందుకు, సత్యము ఒప్పుకున్నాడు. సత్యం అతను ఏం చేసింది, స్వతంత్రుడిగా చేసింది అనమాట. అదే ఆ పాపం కప్పిపుచ్చుకున్నంత కాలం ఎవరికి బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు, ఆ అక్కకే బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. అట్లాగే మనం కూడా పాపం చేస్తే ఆ పాపం మనల్ని వేధించిద్ది, విసిగిచ్చిద్ది, బానిసలుగా దాసులుగా చేసుకుంటుంది. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది దేనికి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి, పాపుల్ని క్షమించడానికి మన యేసయ్య మన భూమి మీదకి వచ్చాడు. ఎవరైతే పాపం చేసిన వాళ్ళు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే అప్పటి నుంచి వాళ్ళు ఏమవుతారు, స్వతంత్రులు అవుతారు. ఆ యూదులతో, ఆయన నమ్మిన యూదులతో ఏమన్నారంటే, మీరు నా వాక్యం మీలో నిలిస్తే మీరు స్వతంత్రులు అవుతారు అని చెప్పేసి. ఆ వాక్యం ఏం చేసిద్ది, బైబిల్ గ్రంథంలో మనందరికి ఇది మొత్తం కూడా, ఈ బైబిల్ గ్రంథం అంటే వాక్యంతో కూడింది.
ఇందాక మనం పాట పాడుకుంటూ వచ్చాము. ఏం పాట పాడుకుంటూ వచ్చాము? నీ వాక్యమే నన్ను బ్రతికించాను, వాక్యం నాకు నెమ్మది కలుగు చేసింది. ఈ వాక్యం అనేది ఆ లూదియా దేవుడి వాక్యం అంది. అప్పుడు ఏమైంది? లూదియా ఆమె రక్షణ పొందింది. ఆమె ఎంతో సంతోషంగా ఉంటూ వచ్చింది. అయితే ఇక్కడ మనము యెషయా గ్రంథంలో 29వ అధ్యాయంలో 18వ వచనం గమనిస్తే, ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అని చెప్పింది. దేవుడు ఒకళ్ళ హృదయాన్ని తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని యొక్క గ్రంథవాక్యాలు వింటారు. చెవిటి వారైనా కూడా ఒకప్పుడు ప్రియమైన సంగమ, ఈ సమయాన్ని ఈ యొక్క మాటను గమనించండి. ఒక్కొక్కసారి అనేకమైన దేవుడి వాక్యాలున్నా కూడా మన హృదయంలోకి జొరబడదు. దేవుడు లూదియా హృదయాన్ని తెరిచాను అని చెప్పి రాయబడాలి. మన హృదయాన్ని దేవుడు తెరిస్తే తప్పితే మన హృదయంలోకి ఏది కూడా మనం లక్ష్య పెట్టలేమన్నమాట. మనకంటూ దేవుడి వాక్యాలు అనేకమని వింటూ ఉంటాం, కానీ దేవుడు మన హృదయాన్ని తెరవటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఏమంటున్నాడంటే, అంధకారం కలిగినను గాఢాంధకారం కలిగినను గ్రుడ్డివారు కన్నులారా చూచెదరు. అంధకారంలో ఉన్నా కూడా దేవుడి వాక్యము మన హృదయంలో ఉంటే చూచెదరు అని చెప్పి రాయబడి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. 119వ కీర్తన ఎన్నో వచనము? సరే, 119వ కీర్తనలో ఒక గొప్ప విషయం ఏంటంటే, 119వ కీర్తన మొత్తం కూడా ఉపదేశాలు, ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు, మాటలు అని చెప్పి ఉంటారు. 119వ కీర్తన మొత్తం కూడా దేవుని యొక్క మాటల గురించే, వాక్యం గురించే, ఆజ్ఞల గురించే అని ఉంటుంది అన్నమాట. సరే, మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక టెస్ట్ మీరు గమనించండి, మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఒక 2 వచనాలు మాటలు, ఆజ్ఞలు, ఉపదేశములు, శాసనాలు, త్రోవలు అని ఇంకా కొన్ని దేవుడి మాటలు అనే సందర్భం లేకుండా ఉంటాయి. 2 వచనాలు ఉంటాయి. ఇది మీకు నేను ఎప్పుడైనా సరే అడుగుతాను, దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి. మీకు ఒక గిఫ్ట్ నేను ఒకటి సిద్ధం చేసి వస్తాను, ఒక గిఫ్ట్. ఎందుకనంటే 119వ అధ్యాయం మొత్తం చదివితే అన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా చదివితే 2 వచనాలు ఉపదేశాలు, ఆజ్ఞలు, శాసనాలు, న్యాయములు, కట్టడలు, మాటలు అనే మాట ఉండదు. అయితే 176 వచనాలు ఉంటాయి. ఎక్సెప్షన్ 2 మినహాయిస్తే 174 వచనం. సరే, ఈ యొక్క వాక్యాలట మన హృదయంలోకి వెళ్తే అంధకారంలో కూడా, చీకటిలో కూడా మనకేమవుతుందట? వెలుగు. చీకటిని వెలుగునిచ్చిద్దనట. అలాంటిది ఈ వాక్యం. అందుకనే యేసేమన్నా అంటే, మీరు నా వాక్యం ముందు నిలిచి ఉన్నట్లయితే మీరు నాకు శిష్యులు అవుతారు అని చెప్పి రాయబడాలి. వాక్య భాగంలో ఇంకొక వచనం మనం గమనిస్తే 17వ యోహాను సువార్త 17వ అధ్యాయంలో 14వ వచనం గమనించండి. వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. దేవుడు తన బిడ్డలకు ఏమి ఇచ్చాడంట? వాక్యాన్ని ఇచ్చి ఉన్నాను అని చెప్పేసి ముందుగానే చెప్తాడు యేసయ్య. అలాగే తర్వాత కొంచెం ముందుకెళ్తే 17వ వచనం చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సత్యం ఏంటి? ఒకసారి ఆ పిలాతు ఎదుట నిలబడి యేసుప్రభు వారు మాట్లాడితే, సత్యము నేను సత్యం ప్రకటించడానికి వచ్చాను అని చెప్పేసి అంటాడు. అనగానే సత్యం అంటే ఏంటి అని అంటాడు. సత్యం అంటే ఎవరు? యేసుప్రభు గారు. యేసుప్రభువే సత్యము. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూ, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేనే సత్యాన్ని. యేసుప్రభువే సత్యం. అపవాదికి ఒక పేరు ఉంది. ఏం పేరు? అపవాదికి ఒక పేరు ఉంది. యేసయ్యకు ఉన్న పేరేమో సత్యం అనే పేరు. అపవాదికి ఆపోజిట్ అసత్యం, లేదంటే అబద్ధం. బైబిల్ గ్రంథంలో రాయబడింది చూడండి. ఒకసారి చూస్తే వాడు అబద్ధములకు జనకుడు అని చెప్పి రాయబడింది చూడండి. 8వ అధ్యాయము, పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 44వ వచనం గమనిస్తే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోవచ్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధీకుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాడు అబద్ధీకుడును, అబద్ధాలకి జనకుడునై ఉన్నాడు.
వాడు ఈ లైస్కి ఆరిజిన్ అయి ఉన్నాడు. దేవుడేమో సత్యం అయితే అపవాది ఏమై ఉన్నాడు? కొంతమందికి డెవిల్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఏయో చెప్తారని చెప్పేసి అంటూ ఉంటారు. అవన్నీ కూడా అబద్ధాలు, అవన్నీ కూడా అబద్ధాలు. ఎందుకు అబద్ధాలు? అది వాడు అపవాది కాబట్టి, వాడు అబద్ధికుడు. వాడి పేరే ద నేమ్ సాటాన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ లయర్. వాడికి అబద్ధం అనే పేరు ఉన్నప్పుడు వాడు సత్యం ఎట్లా మాట్లాడతాడు? వాడి స్వభావానికి విరుద్ధంగా మాట్లాడగలుగుతాడు. వాడి స్వభావమే అబద్ధాలని చెప్పే స్వభావం. కాబట్టి కొంతమందికి వాస్తవానికి చెప్పాలంటే నేను ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్. ఎవరికన్నా డెవిల్ అటాక్ అయిందన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫలానా వాళ్ళు లాగా చెప్తారు. ఫలానా వాళ్ళు పట్టారు, ఫలానా ఊరేసుకున్నాము పట్టింది, ఫలానా శరీరాన్ని కాల్చుకున్నాము పట్టింది, లేదంటే ఫలానా ఆమెని మర్డర్ చేశారు ఆమె పట్టింది అంటారు. దట్ ఈస్ 100% రాంగ్. అది ఫాల్స్ స్టేట్మెంట్. అది 100%. ఎందుకు అనంటే చనిపోయిన ఆత్మలు భూమి మీద ఉండవు. చనిపోయిన ఆత్మలు భూమి మీద ఉండనే ఉండవు. నరుని ఆత్మ అది దేవుడు పెట్టాడు కాబట్టి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోదు. దేవుడు పెట్టాడు ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకి వెంటనే వెళ్ళిపోయి రిపోర్ట్ ఇచ్చేసేయాలి. దేవుడికి వెళ్ళి అన్నే రిపోర్ట్ ఇచ్చేసి దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఇక్కడ ఉండు అని అంటాడు. దేవుడిని నమ్ముకున్న ఆత్మనైతే ఒక చోట ఉండంటాడు, ఇంకో దేవుడిని నమ్ముకొని ఆత్మ అయితే ఇంకో చోట ఉండంటాడు. దేవుడిని నమ్ముకొని ఆత్మలైతే ఏం చేస్తుంది తెలుసా? చీకటి బెలములు వాళ్ళు బెలవేలాడుతూ ఉంటాయి, ఘోషిస్తూ ఉంటాయి. శరీరం నుంచి ఆత్మ విడిపోయింది అనుకోండి. విడిపోయిన తర్వాత ఈ శరీరం ఉన్నంత కాలమే ఈ ఆత్మ ఆపరేట్ అవుతూ ఉంటుంది. గమనించండి, శరీరం ఉన్నంత కాలమే ఆత్మ పనిచేయదు. ఆత్మని పరిశుద్ధంగా ఉంచుకోవాలన్నా అపవిత్రంగా ఉంచుకోవాలన్నా శరీరం ద్వారానే ఉంచుకోగలుగుతాం. అయితే ఎప్పుడైతే ఆత్మ శరీరం నుంచి విడిపోయిందో అప్పుడు చనిపోయాడు అని చెప్పి నిర్ధారించుకోండి. ఈ ఆత్మ డివైడ్ అయిపోయిన తర్వాత ఆత్మ దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ఆత్మ ఒక చోట ఈ ఆత్మని బంధించేస్తాడు. హేడ్స్ అంటారు, ఇది చీకటి బీలం అంటారు, హేడ్స్ అంటారు హీబ్రూలో. అందులో ఉన్నప్పుడు ఈ ఆత్మలు చేసిన చెడు పనుల నిమిత్తమై, అపరాధాల నిమిత్తమై, చాలా ఘోరక్రియల నిమిత్తం ఇవి విలవిలాడుతూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాయి, హాహాకారాలు చేస్తూ ఉంటాయి. అందుకనే కొంతమంది చనిపోయిన వాళ్ళు ఏంటంటే ఆయన పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని అని చెప్పి అంటారు. 100% కలగదు. ఎందుకు అనంటే నమ్ముకుంటే ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. అమ్మ చాలు, నేను ప్రభువుని నమ్ముకున్నాను. నేను ఆత్మలో గమనిస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో రాయబడింది, లాజరు ధనవంతుడు ఇద్దరు చనిపోయారు. ఇద్దరు కూడా దేవుని దగ్గరికి రిపోర్ట్ చేయడానికి వెళ్ళారు. అయితే ఒక వ్యక్తి ఏమో పాతాళంలో ఉన్నాడు మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తి ఏమో పరలోకంలో ఉండి మాట్లాడుకుంటారు, గుర్తుపట్టుకుంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు కాన్షియస్ కూడా ఉండిద్దంట. అయ్యో నేను భూమి మీద ఉన్నప్పుడు నేను అంగీకరించలేకపోయాను అని చెప్పేసి ఈ ధనవంతుడు బాధపడుతున్నాడు. లాజరేమో భూమి మీద ఉన్నప్పుడు దేవుడిని అంగీకరించాలని ప్రశాంతంగా అబ్రహాం ఒడిలో రొమ్మును ఆనుకున్నట్లుగా రాయబడుతుంది. అంటే అతను ప్రశాంతంగా ఉన్నాడు, ఇతను ఎట్లా ఉన్నాడు? విర్రలాడిపోతూ ఉన్నాడు. అయ్యా నేను ఈ అగ్నితో నేను కాలిపోతున్నాను, మనం మాడిపోతున్నాను అయ్యా, నీ యొక్క చిటికిని వేలుతో ఒక్క చుక్క నా నాలుక మీద వెయ్యి, నేను కొంత ఉపశమనం పొందుతానంటే, అయ్యా నీకు నాకు మధ్య అగాధం అడ్డుంది కాబట్టి నువ్వు నా దగ్గరికి రాలేవు, నేను నీ దగ్గరికి రాలేను అని చెప్తారు. కాబట్టి ప్రియమైన సంగమా, ఒకే ఒక్క ఛాన్స్ ఏంటంటే ఈ జీవితం ఉన్నంతసేపే మన ఆత్మని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఈ ఆత్మని పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే ఈ సత్యంను అనుసరించి నడుచుకోవాలి. ఈ సత్యం ఏమై ఉందంటే వాక్యమై ఉన్నది. ఈ సత్యము వాక్యమై ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని ఏం చేయాలంటే మన హృదయంలో ఏం చేసుకోవాలి? భద్రపరచుకోవాలి. వాక్య భాగంలో ఒకసారి సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. కొన్ని వాక్య భాగాలు మనం టక్కనే చూసుకుందాం. సామెతలు 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నీవు నా మాటను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల. ఇక్కడ ఏమంటే నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకోవాలంట. మన దేవుని ఆజ్ఞలు ఏం చేయాలట? దాచుకోవాలి, హృదయంలో దాచుకోవాలి. అయితే మనం ఏం దాచుకుంటాము? హృదయంలో ఏం దాచుకుంటామనంటే దేవుని మాటలు కాకుండా ఏయో సంఘటనలు దాచుకుంటాం. ఎవరైనా మనకు అన్యాయం చేసినట్లు ఏం చేస్తామో దాచుకుంటాం. మన హృదయంలో అవన్నీ కూడా పలానప్పుడు ఆమె నన్ను ఈ మాట అంది, పలానప్పుడు వాడు నన్ను ఈ మాట అన్నాడు, అవి దాచుకుంటాం. కానీ ఏ మాటలు దాచుకోవాలట? దేవుని వాక్యం, నా కుమారుడా నా ఆజ్ఞలు నీ వద్ద దాచిపెట్టుకో అని చెప్పేసి అవి దాచిపెట్టుకుంటేనంటే అవి దీర్ఘాయువునిస్తాయట. 3వ అధ్యాయంలోకి వెళ్దాం. 3వ అధ్యాయము 1వ వచనం నుంచి గమనిస్తే, నా కుమారుడా
ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరంలో శాంతిని నీకు దయచేయును, శాంతిని నీకు కలుగజేయను అని చెప్పి. కాబట్టి దేవుని వాక్యం హృదయంలో ఉంటే ఏం కలిగిద్ది అంటండి? విజ్ఞానం కలిగిద్దని అంటాడు. సుఖజీవంతో గడుచు సంవత్సరాలు నువ్వు గడుపుతావు. వాక్యం లేకపోతే నువ్వు బందీకానంలో ఉన్నట్టు. అయితే దేవుని ఆజ్ఞలు హృదయంలో దాన్ని ఉంచుకుంటే మనల్ని ఏం చేస్తారు? సుఖజీవంతో గడుచు సంవత్సరంలోను శాంతిని నీకు కలగజేయును. కాబట్టి వాక్యం యొక్క ఎంత ప్రాధాన్యత ఉందంటే అంత ప్రాధాన్యత. 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననేమో, నా ఆజ్ఞలను గైకొని ఎడల పట్టుదలతో పట్టుకోవాలంటాడు. ఏమండి ఏం చేస్తామంటే, కొంతమంది బైబిల్ చదివారా అని అంటే ఏం చేస్తాం? చదవలేదండి అని అంటే. ఒకవేళ చదివినా కూడా ఏదో ఊరికి పైపైన చదువుతూ ఉంటాం. పైపైన చదివితే హృదయంలో ఉంటుందా? ఉండిద్దా హృదయంలో? నీళ్ళ మీద వేసిన ఏదైనా పదార్థాలు వేస్తే నీళ్ళ మీద ఎట్లా కొట్టుకుపోయింది అట్లా హృదయంలో ఉన్నది కొట్టుకుపోతూ ఉంటుంది. పట్టుదలతో పట్టుకోవాలంట, వాక్యాన్ని పట్టుదలతో చదవాలంట. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఈ వాక్యం ద్వారా నేనేం తెలుసుకోవాలి? నాతో ఏమన్నా మాట్లాడుతున్నాడా? ఇంకొకసారి అయితే దేవుడు వాక్యం చదువుతాడు, ఇంకోళ్ళ గురించి కూడా తెలియజేస్తూ ఉంటాడు, ఇంకోళ్ళ గురించి కూడా తెలియజేస్తాడు. దేవుని వాక్యంలో ఉన్న మర్మం అలాంటిదండి. మన ఈ మధ్య వయనాడులో, కేరళలో వయనాడులో ఏం జరిగిందండి? వయనాడులో వరద కూడా కదా, ల్యాండ్ స్లైడింగ్ అంటారు. కొండ చర్యలు విరిగిపడి ఆ నీళ్లతో పాటు 2 గ్రామాలు కొట్టుకుపోయినాయి. 2 గ్రామాలు కంప్లీట్లీ డివాస్టెడ్. ఒక విధంగా చెప్పాలి, స్వీప్ అవుట్ అయిపోయింది, మొత్తం కొట్టుకుపోతూ వచ్చింది. దీని గురించి చాలా మంది ఇది వైపరీత్యము ప్రకృతి కోపించింది అన్నాడు. ప్రకృతి కాదు, దేవుడు కోపించాడు. నేను వాక్యంలో చూపించిన చూడండి ఒకసారి. యోబు గ్రంథము 27వ అధ్యాయం గమనించండి. యోబు గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనం గమనించండి. పురుగుల గోళ్ల వంటి ఇండ్లు వారు కట్టుకొందురు, కావలివాడు కట్టుకొను గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. అంటే ఇది గమనించండి. వైనాడ్ అంటే ఏంటో మీకు తెలుసా? అదొక టూరిజం ప్లేస్. వైనాడ్ అంతకుముందు పొలాలు ఉండేయంట, చక్కగా పంటలు పండేయంట. అలాంటి తేయాకులు అక్కడ పండిస్తూ ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి ధనం కోసం తేయాకులు పండిస్తే సంవత్సరానికి మహా అయితే 1 లక్ష రూపాయలు వచ్చింది. అదే కానీ వాళ్ళు గృహాలు కట్టుకొని టూరిస్టులకి అతికిచ్చారనుకోండి, వాళ్ళకి నెలలోనే వచ్చేస్తాయి, లక్షలు వచ్చేస్తాయి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు చక్కగా ఇప్పుడు ఇక్కడ రాయబడినట్లుగా కావలివాడు కట్టుకొని ఇల్లు అంటారు చూసారా, పైన ఉంటుంది అనమాట. చాలా కింద ఏముండదు కానీ పైన ఉంటుంది అనమాట. చక్కగా మొత్తం కనిపించేట్లుగా ఉంటుంది అనమాట. కావలివాడు కట్టుకున్న గూళ్ళు లాంటి, లేదంటే ఇక్కడ పురుగులు కట్టుకునే గూళ్ళు లాంటి, అంటే చాలా ఆకర్షణీయమైన గృహాలు వాళ్ళు కట్టుకున్నారు. వైనాడులో కూడా అదే సంఘటన. మీరు వైనాడులో బిఫోర్ ల్యాండ్ స్లైడింగ్ ముందు చూస్తే అవి అక్కడ ఉన్న గృహాలు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయి అన్నమాట. సరే, తర్వాత కొంచెం ముందుకెళ్తే, వారు ధనము గలవారై పండుకొందురు గాని మరలా లేవరు, కన్నులు తెరవగానే జరిగింది. ఎప్పుడు జరిగిందండి ఇది? ఎప్పుడు జరిగింది? వాళ్ళు ధనం గలవారై పండుకున్నారు, కన్నులు రాత్రి పండుకున్నారు, పొద్దు లేవగానే లేకపోతే ఎంతమంది చనిపోయారు ఇప్పటి వరకు కూడా ఒక ఫిగర్ వాళ్ళకి తెలియదు. మామూలుగా ప్రభుత్వం ఎప్పుడు కూడా సరైన లెక్క ఎందుకు చెప్పలేరంటే వాళ్ళకి విట్నెస్ కావాలి. పలానాడు చనిపోయాడు, బాడీ దొరికితే అప్పుడు 1, 2, 3 కౌంటింగ్ ఉంటుంది. అదే ఎంతమంది ఉన్నారు అంటే ఉజ్జాయింపుగా చెప్తే అది వాళ్ళు తీసుకోవచ్చు. మరి ఎన్ని వేల మంది ఆ రాత్రి అయితే లేకుండా వెళ్ళిపోయి ఉన్నారు. సరే, కొంచెం ముందుకెళ్తే 20వ వచనం చూడండి. భయములు జల ప్రవాహముల వలె వారిని తరిమి పట్టుకొనును, రాత్రి వేళ తుఫాను వారిని ఎత్తుకొని పోవును, తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోదురు, అది వారి స్థలములో నుండి వారిని ఊడ్చివేయును. మరి ల్యాండ్ స్లైడింగ్ అంటే ఏంటండి? ఊడ్చేయటం. వారి స్థలం తుఫానుతో, గాలితో, తూర్పు గాలితో ఏం చేసిందంటే ఊడ్చేసేసింది. ఆ వాటర్ పై నుంచి ఈ యొక్క కింద ఉన్న ఆ ఊరి మీద పట్టం వాటర్ విత్ మట్టి పెడలు, లేదంటే కొండ చర్యలు.
విపరీతమైన వేగంతో బిల్డింగులు సైతం కొట్టుకుపోయినాయి అనమాట. మరి ఊడ్చి వేయును అని చెప్పి రాయబడింది. ఊడ్చేసింది అక్కడ. అసలుకి అక్కడ ఏదో నది ఉన్నట్టుగా దాఖలాలు ఉంటున్నాయి, కానీ అక్కడ ఊరున్న దాఖలాలు లేవు. కారణం ఏంటి? ప్రకృతి ఉగ్రత? నో. చూడండి తర్వాత వచ్చింది, చూడండి 22వ వచనం చూడండి. ఏమీ 22వ వచనం. ఏమీ కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును. దేవుడు వేసాడు ఇది బాణాలు. ఏమీ కరుణ చూపకుండా. ఏమండి, ఏంటి దేవుడు ప్రేమ గల దేవుడిగా, కరుణ గల దేవుడిగా? అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే కరుణ చూపును నేను. ఎక్కడ? కొంతకాలం మట్టికే, కొంత సమయం ఇస్తాడు. ఆ సమయం దాటితే నేనేం చేస్తాను? ఏమీ కరుణ చూపను. కాబట్టి ఈ వాక్యం నేను ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఆ సమయంలో ఇదే చూపించాడు. అయ్యా చక్కగా పురుగు గుళ్ళు కట్టుకున్నట్టు కట్టుకున్నారు, చక్కగా కావలివాడు కట్టుకున్న ఇల్లు కట్టుకున్నారు. చివరికి ఏమైంది? ఒక్కసారి ఊడ్చేసేసుకొని పోయాడు. ప్రేమైన సంగమా, చెప్తున్నాను, నువ్వు వాక్యం చదువు, నీ గురించి తెలియజేస్తాడు, నీ ప్రక్కన వాళ్ళ గురించి, ఇతరుల గురించి కూడా, నీ యొక్క సమాజంలో ఏం జరుగుతుందో, నీ దేశంలో ఏం జరుగుతుందో కూడా దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి నీ వాక్యం నిన్నేం చేసిద్ది? నీకు విజ్ఞానాన్ని ఇచ్చింది. ఈ వాక్యం నిన్ను బ్రతికిచ్చిద్ది. సుఖజీవంతో గడుచు సంవత్సరాలని ఈ వాక్యం నీకు ఇచ్చిద్ది. ఇంకా అలాగే 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే, నా కుమారుడా నా మాటలను మనసును ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞలను నీవు మనస్సును ఉంచుకుని ఎడల, నీ కనుపాపలే నా ఉపదేశము కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వేళకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకో అని అంటున్నాడు. ఏమంటాడంటే ఈ వాక్యాన్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా భద్రపరచుకో. హృదయం అనే పలక మీద రాసుకో, వేళకి కట్టుకో. వేళకి బంగారాన్ని కట్టుకుంటారు, వెండిని కట్టుకుంటారు, ఇంకా లేకపోతే ఇతరత్రాలు కట్టుకుంటారు. కానీ ఏమన్నాడు? దేవుడి వాక్యాన్ని కట్టుకో, హృదయం అనే పలక మీద నువ్వు రాసుకో. అందుకనే ఈ ఏదో ఇక్కడ ప్లేట్ ఇక్కడ ఒకటి దండ వేసుకొని ఇక్కడ చిన్న చిన్న బిళ్ళ లాంటిది దండ వేసుకుంటూ ఉంటారు. దీన్ని బట్టే వాళ్ళు ఆవేదన చేస్తూ ఉంటారు. వాస్తవానికి అది దేవుడు చెప్పింది ఏంది? నీ హృదయం అనే పలక మీద రాసుకో. పైన మెడలో దండ వేసుకుంటే ఉపయోగం ఉండిద్దా? హృదయం అనే పలక మీద నువ్వు రాసుకో అని చెప్పేసి, చేతి వేళ్ళకు కట్టుకో అని చెప్పేసి. కాబట్టి హృదయంలో దాచిపెట్టుకుంటే నువ్వు బ్రతుకుతావు అని చెప్పి రాయబడి. కాబట్టి ప్రేమని సంగమా, మనము దేవుని వాక్యం ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు చదివి ఈ వాక్యాన్ని ఏం చేయాలి? హృదయంలో చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. కొద్ది వాక్యాలు చదివినా కూడా మనసులో ఉండేటట్టుగా మనము చక్కగా చదువు. కొంతమందికి అయితే వాక్యం చదువుకున్న కొంత ఇంకా ఆసక్తిగా ఉండేది. ఎట్లా ఉండేదంటే జుంటి తేనె ధారలాగా వాళ్ళకే క్రొవ్వు మెదడు దొరికినట్టు. బైబిల్లో దావీదు భక్తుడు అంటాడు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉంది అని చెప్పేసి రాత్రి వేళ నెమరు వేసుకుంటూ ఉన్నాడు. మీ వాక్యం నేను చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత నెమ్మది, ఎంత సంతోషం కలిగిందో. 6వ అధ్యాయం చూడండి, సామెతల 6వ అధ్యాయం 21వ వచనం చూడండి. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనినప్పుడు. ప్రేమైన సంగమం, ఎప్పుడన్నా నీకు భయం వస్తుందా అని అంటే కారణం నీకు హృదయంలో వాక్యం లేదు. నువ్వు భయపడుతున్నావు అంటే కారణం ఏంటి? వాక్యం లేదు. కొంతమంది నిద్రలో భయపడిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే ఇక్కడ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది? నీ హృదయంలో కానీ వాక్యం ఉంటే నువ్వు పండుకున్నప్పుడు నువ్వు భయపడవు. వాక్యం చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, భయపడకుండా నిన్ను కాపాడుతుంది. అలాగే నీ త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. ఎట్టెల్లాలో కూడా నడిపించిందండి దేవుని వాక్యం. తెలుసా? దేవుని వాక్యం నువ్వు కుడి తట్టు తిరగాల, ఎడం తట్టు తిరగాల, నీ స్పష్టంగా నీకు మార్గం చూపిస్తా ఉంటావు. అందుకనే 119, 105 నీ వాక్యం నా పాదములకు దేవుడును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యం హృదయంలో ఉంటే మనల్ని నడిపించింది. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనప్పుడు నేను నిర్ణయం తీసుకునేట్టుగా చేసింది. సరైన నిర్ణయమా? ఏది సరైన నిర్ణయం? ఒక్కొక్కసారి చిక్కుల్లో పడిపోయినప్పుడు, ఒకసారి దావీదు పాపం చేశాడు, తప్పు చేశాడు, పనిష్మెంట్ వచ్చేసింది. పనిష్మెంట్ వచ్చేసినప్పుడు ఏం చేశాడంటే 3 పనిష్మెంట్లు చెప్పాడు. అయ్యా 3 సంవత్సరాలు నీకు నీ శత్రువు నేను 3 సంవత్సరాలు తరుగుతాడు, 3 నెలలు నీకు కరువు వచ్చింది, 3 రోజులు దేవుడి నుంచి ఉగ్రత వచ్చింది నీకు. ఈ 3 ఏదో ఒక ఛాయిస్ నువ్వు ఎన్నుకో అని అంటాడు. దావీదు ఒక తప్పు చేస్తాడు, జనసంఖ్య లెక్క పెట్టి. అప్పుడు ఏమంటాడంటే దావీదుకి నిర్ణయం తీసుకోవడం ఏం అవకాశం ఉండదు. నేను నిర్ణయం తీసుకోవడానికి అబ్బో ఇప్పుడు నేను చిక్కుల్లో పడిపోయి ఉన్నాను, అయితే యెహోవా మహా కృప కలిగిన దేవుడు, నేను ఆయన చేతిలోనే పడతానని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాడు.
అంటే నిర్ణయం తీసుకోవడం కూడా ఎవరిని బట్టి ఉండిద్ది? మన యొక్క హృదయంలో ఉన్న మాటలను బట్టి ఉంటుంది. కాబట్టి ప్రియమైన సంగమా, సహోదరి సహోదరులు, మనం ఎప్పుడు కూడా వాక్యం చదువుకుంటే, మన హృదయంలో దాచిపెట్టుకుంటే అది మనకు తెలియకుండానే త్రోవను చూపిస్తా ఉండింది. వచ్చిన చూద్దాము 19వ అలాగే 3వ అధ్యాయంలో చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనం. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదు. నువ్వు పండుకున్నప్పుడు భయపడవు. ఎప్పుడు? వాక్యం హృదయంలో ఉంటే భయపడవు. ఇక్కడ 3వ అధ్యాయం మొదట్లో రాయబడింది. ఏమని రాయబడింది? నా కుమారుడా, నా ఉపదేశం మరొక నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొను. ఆ హృదయంలో ఉంచుకుంటే 23వ వచనం ఉంది. అప్పుడు నీ మార్గంలో నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదం ఎప్పుడును తొట్టెదవు. పండుకున్నప్పుడు నీవు భయపడవు, నువ్వు పరుండి సుఖముగా నిద్రించదవు. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ వాక్యం నేను చెప్తున్నాను. ఈ వాక్యం నాకు కరోనా వచ్చినప్పుడు ఆ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం. నాకు ఆ సంవత్సరం వాగ్దానం ఇస్తే నువ్వు ఇక్కడ ఏమన్నా పండుకున్నప్పుడు నీవు భయపడవు, సుఖముగా నిద్రించదు అని అంటే నాకేం అర్థం కాదు. ఆ సంవత్సరం వాగ్దానం వచ్చినా నాకేం అర్థం కాదు. అది 2020 సంవత్సరం. అయితే ఆ యొక్క 2020 సంవత్సరం వాగ్దానం వచ్చినప్పుడు ఏంటి దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు నాకేం అర్థం కాదు. సరే, కొన్ని రోజులు అయిన తర్వాత సెప్టెంబర్లో నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మీకు తెలుసో తెలియదు, కరోనా వచ్చిన వాళ్ళకి రాత్రిపూట నిద్ర పట్టదు, స్లీపింగ్ పిల్స్ వేసుకుంటారు. ఒకే గుండె దడొస్తూ ఉంటుంది, ఊపిరి ఆడదనమాట. స్లీపింగ్ పిల్స్ వేస్తే మాత్రమే వాళ్ళు ప్రశాంతంగా పడుకోగలుగుతారు. అయితే నాకు దేవుని కృపను బట్టి ఎప్పుడైతే ఈ కరోనా వచ్చి రాత్రి నిద్ర పట్టట్లేదో ఈ వాగ్దానం గుర్తొచ్చింది. వాగ్దానం గుర్తొచ్చి అది హృదయంలో ఉందో కాబట్టి గుర్తొచ్చింది. హృదయంలో లేకపోతే గుర్తొచ్చిందా? హృదయంలో ఉన్నప్పుడు, అప్పుడు పండుకొన్నప్పుడు నువ్వు భయపడవు, పండుకొని సుఖంగా నిద్రించదు. ప్రభువా, నువ్వు వాగ్దానం చేసావు కదయ్యా, నాకు ఈ వాగ్దానం ప్రకారం సుఖమైన నిద్ర దయచే, భయపడకుండేటికి సహాయం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను బలపరచబడుతూ వచ్చాను. హృదయంలో ఉంది, వెంటనే జ్ఞాపకం చేసుకున్నాను. అలాగే వాక్యం హృదయంలో ఉంటే ఏం చేస్తాం? మనం నడిపించబడతాము, భయపడకుండా ఉంటాం అన్నమాట. ఇంకొక వచనం కూడా చూసుకుందామండి. అలాగే 8వ అధ్యాయం 34వ వచనం చూడండి. సామెతలు 8:34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. చాలండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. అనుదినము గడప యొద్ద కనిపెట్టుకొని వాక్యం వెంటా ఉండాలంటండి. వాళ్ళందరూ అంటే ఎవరంట? వాళ్ళందరూ కూడా ధన్యులు, ఆశీర్వదించబడిన వాళ్ళు. వాక్యం చదివేవాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు. ప్రియమైన సంఘం, ఒక విషయం చెప్తాను. నేను ఒకనొక సమయంలో నేను ఉద్యోగంలో కొంత అనారోగ్య కారణం చేత ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చినప్పుడు ఏమైందంటే ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా బైబిల్ లేచిన దగ్గర నుంచి బైబిల్ చదువుతూ ఉండేవాడు. బైబిల్ చదువుతూ ఉంటే ఇది ఒక పాస్టర్ గారి కళలో పడ్డా. పాస్టర్ గారి కళలో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఆమె కంట. ఎప్పుడు చూడు ఇతను బైబిల్ పట్టుకున్నాడు, అయ్యా బైబిల్ ట్రైనింగ్ ముందు ఒకటి ఉంది, వెళ్తావా అని చెప్పేసి అని అంటే ఒకసారి రిజెక్ట్ చేశా, 2 సార్లు రిజెక్ట్ చేశా, 3వసారి తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఈ వాక్యం, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధంలో కాచుకొని నా ఉపదేశం వినువారు. ఇప్పుడు విన్నాను కాబట్టి నేను ధన్యుడిని అవుతూ వచ్చా. ఆ చదివాను కాబట్టి నేను ధన్యుడు అవుతూ వచ్చా. అది నేను కాదు అనుకున్నాను, కానీ దేవుడు ఏం చేశాడు, నేను ఇది చెయ్యబట్టే కదా నన్ను అక్కడికి పంపించాడు. లేకపోతే వేరే వాళ్ళని పంపించగలుగుతారా? ఆ ఆసక్తిని బట్టి నన్ను అక్కడికి పంపించారు. నౌ ఐఎమ్ సో బ్లెస్డ్. నేను చాలా దీవించబడి. ఈ దీవెన మీకు కూడా కావాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. అలాగే క్షమించండి, కీర్తనలు 1-2 వచనాలు. 1-2 వచనం మనందరికీ తెలిసిన వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించి దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ప్రియమైన సంగమా, నువ్వు దేనిలో ఆనందిస్తున్నావు? దేవుని వాక్యంలో ఆనందిస్తున్నావా? లోకంలో ఆనందిస్తున్నావా? దేవుని వాక్యంలో ఆనందిస్తున్నావా? బంధుమిత్రులతో ఆనందిస్తున్నావా? వాక్యంలో ఆనందిస్తున్నావా? లేదంటే ఉద్యోగంలో ఆనందిస్తున్నావా? వాక్యంలో ఆనందిస్తే ఏమైందంట? దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడు? నీటి కాలువలో ఎవరైనా నాటబడ్డదై ఆకువాడికి తన కాలమందు ఫలమించి చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతా కూడా. కాబట్టి నువ్వు చేసేది ఏదైనా సఫలం కావాలంటే ఏం చేయాలి? మొదటగా వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. ఒకసారి ఒక బైబిల్ షాప్కి వెళ్తే
ఆయన ఆ బైబిల్ షాప్ ఓనర్ గారు కి చెప్పాను, నువ్వేం చేస్తావు అన్నాడు. నేను అప్పుడు ఆయా సంఘాలకి వెళ్ళి వాక్యం చెప్తానే కానీ వాళ్ళు నాకు ఏమి కానుక వాళ్ళు ఇష్టమైతే ఇస్తారో లేకపోతే లేదు. బైబిల్ గృహం ఉంది, ఈ బైబిల్ గృహం కూడా ఏదో కొద్దిగా బైబిల్స్ ఉన్నాయి. సరే మీ పోషణ ఎట్లాగా అని అన్నారు. మీ పోషణ ఎట్లాగా అంటే ఏమనండి, దేవుడే పోషిస్తున్నాడు, ఎలా పోషిస్తున్నాడో మాకు తెలియదు. పిల్లలు ఉన్నారంట, ఎస్ 2 డాక్టర్స్ ఉన్నారండి, 2 పాపలు ఉంది, ఎలాగా అని చెప్పేసి ఆయన సందేహించి ఈ వాక్యం ఎత్తాడు. యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించి దివారాత్రి దాన్ని ధ్యానించేవాడు ధన్యులు, అతడు చేసిందంతా కూడా సఫలమైద్ది అని. ఇంకొకటి ఉంది 128 కీర్తన, క్షమించండి 127:2 మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడి నామంలో, యేసుక్రీస్తు నామంలో చెప్తున్నా, యేసుక్రీస్తు నామంలో నేను చేసేది ఇదే. దేవుని యందు ఆసక్తి కలిగి దేవుడికి ఇష్టడిగా ఉంటూ వచ్చాను. తన ప్రియులు నిద్రించుండగా ఏం చేస్తున్నాడంట, కష్టపడి వాళ్ళు పనిచేసి తెచ్చుకున్నది వ్యర్థమైపోతుందంట. కానీ దేవుని బిడ్డలైతే అది. కాబట్టి మన దేవుడు, మన తండ్రి తన కుమారుని రొట్టెని అడిగితే రాత్రి ఇస్తాడా, చేపని అడిగితే పవనిస్తాడా? మనమే మన పిల్లల్ని పోషిస్తూ ఉన్నప్పుడు మన పరలోక తండ్రి మనల్ని పోషించాడు. కాబట్టి ఈరోజు నువ్వు వాక్యాన్ని అనుసరించి వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే నిజమైన శిష్యుడిగా అవుతావు, నిజమైన శిష్యురాలుగా అవుతావు. వాక్యం నీ హృదయంలో లేకపోతే స్వతంత్రుడిగా ఉండవు, దాసుడైపోతావు. వాక్యం హృదయంలో ఉంటేనంటే పాపం చేయరాదు. వాక్యము హృదయంలో 119 కీర్తనలో చూడండి, 2వ వచనం నుండి చూడండి. 119 ఆయన శాసనములు 3వ వచనం చూడండి. వారు ఆయన మార్గంలో నడుచుకొంచు ఏ పాపమును చేయరు. దేవుడి మార్గంలో నడుచుకుంటారు, దేవుని మాటలు హృదయంలో ఉన్నాయి కాబట్టి ఆ మార్గాలు నడుచుకుంటారు. ఏ పాపము కూడా వాళ్ళు చేయరు. అలాగే 9వ వచనం చూడండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న. మన శరీరాశల్ని అధిగమించాలంటే ఏం చేయాలి తెలుసా? ఈ శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలంటే వాక్యం హృదయంలో ఉంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే అది బోధపరుస్తూ ఉంటాడు. ఆ దేవుడే చూసుకుంటాడంటే కాదు, మన వంతు మన వాక్యం చదువుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఏ సమయంలో ఎప్పుడు ఏ వాక్యం నీకు కావాలో అది అందజేస్తూ ఉంటాడు, గుర్తు చేస్తూ ఉంటాడు. అంటే ఒక మెడికల్ షాప్ ఉంది మన దగ్గర. ఆ మెడికల్ షాపు మనము ఆ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని మెడిసిన్స్, అన్ని మందులే, కానీ మనకి ఏది తగిన మందో అది ఆ మెడికల్ షాప్ ఆయన ఏం చేస్తాడు, మనకి ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు కూడా మన దగ్గర కానీ ఆ హృదయంలో వాక్యాలు ఉంటే ఏ సమయానికి ఏ వాక్యం కావాలో అదేం చేస్తాడు, జ్ఞాపకము చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, నాకు పండుకున్నప్పుడు నాకు భయం వేసినప్పుడు ఏ వాక్యం జ్ఞాపకం చేశాడు, నువ్వు పండుకున్నప్పుడు భయపడకూడదు, పండుకొని సుఖంగా నిద్రించదవు. ఎప్పుడన్నా భవిష్యత్తు గురించి భయపడ్డాను అనుకోండి, వెంటనే ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు. ఇక్కడే ఉంది చూడండి వాక్యం, ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోక తండ్రి వాటిని పోషణ గురించి భయం వచ్చింది. ఏ సోర్స్ ఉండదండి, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చే అవకాశం ఉండనే ఉండదు. అప్పుడు ఏం గుర్తొచ్చింది అని అంటే ఒక్కోసారి భయం వేసేసింది, అమ్మో మనకి ఎట్లాగా, మన పరిస్థితి ఎట్లాగా అని. వెంటనే దేవుడు జ్ఞాపకం చేస్తాడు ఈ వాక్యాన్ని, ఆకాశ పక్షులు చూడు, వాటినే నేను పోషిస్తున్నప్పుడు ఆఫ్టర్లో అంటాడు, వాటినే ఆఫ్టర్లో అంటాడు. వాటికి ఆత్మ లేదు. ఏది ఆకాశ పక్షులకి ఆత్మ లేదు, జంతువులకి ఆత్మ లేదు. ఆత్మ ఉంటే చాలామంది తెలియదు పొరపాటు, వాటికి త్రిత్వం లేదు, వాటికి ప్రాణము దేహమే ఉండదు, ఆత్మ ఉండదు. జంతువుల ఆత్మ ఉండదు అన్నమాట. ఒకవేళ ఉంటే మనుషులు పలానా జంతువు పట్టింది అని అంటారు, పలానా పిల్లి పట్టింది, పలానా కుక్క పట్టింది అని అంటారు. లేదు కాబట్టి అనలేకపోతున్నారు. అవునా, ఇది నిజమే కదా. కాబట్టి ఆ మనుషులకి ఆత్మ ప్రాణ దేహం ఈ 3 ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆత్మ ఏమో తాను దయచేసిన దేవుని ఎంత కలుగుతుంది, చనిపోయిన తర్వాత, చనిపోకముందు ఈ 3 ఉంటాయి అన్నమాట. ఈ ఆత్మను మనం కాపాడుకునే క్రమంలో ఈ ఆత్మకు కావాల్సిన ఆహారమే వాక్యము. ఈ వాక్యము ఆత్మకిస్తే ఆత్మ ఏం చేస్తూ ఉంటాడు, మన ఆత్మ మనం చక్కగా నడిపిస్తూ ఉంటాడు, త్రోవలో నడిపిస్తూ ఉంటుంది చక్కగా. కాబట్టి ఈ ఆత్మను నువ్వు పోషించాలి. ఈ ఆత్మ నీకేం చేసిందంటే సంతోషాన్ని ఇచ్చింది, శాంతినిచ్చింది, సమాధానం ఇచ్చింది ఈ వాక్యం ద్వారా. కాబట్టి ఇంకొక వచ్చిన చూడండి, 11వ వచనం చూడండి.
నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని నా హృదయం పాపం చేయకుండా అంటే ఏం చేయాలంటే పాపం అబ్బా నేను పాపం చేయకూడదు అని నువ్వు దృఢ నిశ్చయం కలుగుంటే కాదు. ఏం ఉంచుకోవాలి? వాక్యం ఉంచుకుంటే చాలు. నువ్వు పాపం చేయవు. పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు అయిపోతాడనే వాక్యం గుర్తుపెట్టుకున్నావు అనుకోండి, అమ్మో వద్దులే ఎందుకు వచ్చిన బాధ, మళ్ళీ ఈ పాపం చేసి మళ్ళీ ఇంకో పాపం చేయాల్సి వచ్చింది, ఈ అబద్ధం ఆడితే ఇంకో అబద్ధం ఆడింది. వాక్యమే హెచ్చరిస్తుంది. ఇక్కడ వాక్యమే నిన్నేం చేస్తుంది? హెచ్చరిస్తుంది. కాబట్టి నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం నేను ఉంచుకొని ఉన్నాను. ప్రియమైన సంఘం, వాక్యం సంతోషాన్ని ఇచ్చి తెలుసా మీకు? 92వ వచనం చూడండి, 119, 92వ వచనం. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యని ఎడల ఈ వాక్యం మనల్ని సంతోషపరిచిద్దండి. లేకపోతే మన శ్రమలో చచ్చిపోయేవాళ్ళం. వాటికి ఆదరణ ఇచ్చిద్దండి ఈ వాక్యము. ఈ వాక్యము గొప్ప ఆదరణ ఇచ్చింది, నెమ్మదిని ఇచ్చింది. 104వ వచనం కూడా చూడండి, 104వ వచనం. నాకు వివేకం కలిగిన నాకు అసహ్యములు ఆయన వివేకం ఇచ్చిద్దండి. ఇది వివేకం ఇచ్చినప్పుడు ఏమైందంటే తప్పు మార్గాలన్నీ కూడా అసహించుకుంటా ఉంటాం, ఒక చెడు ప్రవర్తన అసహించుకుంటా ఉంటాం. కాబట్టి ఈ వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో మనం గమనించుకోవాలి. 165వ వచనం చూడండి, ఇదే అధ్యాయంలో. నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. తొట్టులకు కారణం ఏమీ లేదు. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి నెమ్మది కలదు. సొలొమోను ఎన్నిసార్లు చెప్పుకున్నా నెమ్మది రాదు. ఎప్పుడు వచ్చింది నెమ్మది తెలుసా? ధర్మశాస్త్రాన్ని, దేవుడిని ప్రేమించే వాళ్ళకి నెమ్మది కలిగింది. కాబట్టి ప్రేమ సంఘం చూడండి, ఎన్ని వచనాలు ఉన్నాయి, ఎన్ని వచనాలు చదువుకుంటా పోతే ఇది ఒక భాండాగారం లాగా ఉంది. ఎన్ని వచనాలు ఉన్నాయి. ఒకసారి 19వ కీర్తన కూడా చూడండి, చివరికి ముగించేద్దామండి. 19వ కీర్తన చూడండి, మనకి 7వ వచనం, 8వ వచనం. 19:7 and 8. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, ప్రాణాన్ని తెప్పరాగా చేసిద్ది అంటండి, ఉపశమనం ఇచ్చింది. అలాగే యెహోవా శాసనం నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించింది. మీకు తెలుసు తెలీదు, ఎంతో మంది చదువులేని వాళ్ళు ఉన్నారు, దేవుని సేవకులుగా ఉన్నారు చదువులేని వాళ్ళు. ఆ కూర్చొనేమో చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్స్, డాక్టర్స్ కూర్చొని అంటున్నారు, చదువులేని వాడు వాక్యం చెప్తున్నాడు. ఏమిచ్చింది? ఎవరిచ్చారు? మీకు తెలుసు కదా, యేసన్న గారు 5వ క్లాసే చదివాడు. 5వ క్లాస్ ఆయన దగ్గరికి ఎంతమంది డాక్టర్లు వెళ్తారు? గొప్ప ఇంజనీర్లు. అమెరికా, ఇజ్రాయెల్ దేశం నుంచి ఇంజనీర్ని తెప్పించాడండి. ఇజ్రాయెల్ దేశం నుంచి ఇంజనీర్ని తెప్పించాడు. ఎంత టైంలో ఇంజనీర్లు ఆయన కింద పనిచేయాల్సి వస్తుంది. ఏంటి అంటే గాడ్ హ్యాస్ గివెన్ హిస్ విజ్డమ్. దేవుడి యొక్క జ్ఞానం ఆయనకి ఇచ్చాడు. లోపడ్డాడు, ప్రేమించాడు కాబట్టి ఆ జ్ఞానం. నేను తెలుసు, ఇంకో ఆయన రాజారావు గారు అని చెప్పేసి బ్రదర్న్ అసెంబ్లీలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా 5వ క్లాసే చదువుకున్నాడు. కానీ ఆయన దాదాపు 90కి పైగా పుస్తకాలు రాశాడు. 90కి పైగా పుస్తకాలు రాశాడు. బైబిల్లో 66 పుస్తకాలు కామెంటరీ రాశాడు. 66 పుస్తకాలు కామెంటరీ రాయాలంటే స్కాలర్స్ అయితేనే కామెంటరీ రాయగలుగుతారు, వ్యాఖ్యానం. అయితే ఆయన సాధారణమైన చదువుతోనే వ్యాఖ్యానం రాశాడు. యేసన్న గారు 5వ క్లాసే చదువుకొని ఆయన రాసిన పాటల్లో ప్రాస ఎంత అద్భుతంగా ఉండిద్దో. ఈ వాక్యము నీ ప్రాణాన్ని తెప్పరిలా చేసిద్ది, నీకు వివేకాన్ని ఇచ్చిద్ది, అలాగే సంతోషం. 8వ వచనం చూడండి, నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది నీకు వెలిగిచ్చేది, నీకు సంతోషాన్ని ఇచ్చేది. ప్రేమైన సంగమా, ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని, లూదియా ఏం చేసిందండి? వాక్యాన్ని శ్రద్ధగా వింది. వాక్యాన్ని వింది, లక్ష్య పెట్టింది. కాబట్టి దేవుడు ఆమె హృదయాన్ని తెచ్చాడు. నువ్వు కూడా వాక్యాన్ని శ్రద్ధగా విను. శ్రద్ధగా లెగిసిన దగ్గర నుంచి దేవుడి గడప దగ్గర నుండి ఉపదేశం చదివితే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను పలు విధాలుగా, ఒకటి కాదు బెనిఫిట్ కాదు, 2 కాదు, పోషించబడతావు. నేను ఇంకోటి కాదు గ్యారంటీ ఇస్తాను. ఇంకోటి కూడా, నువ్వు ఏమి పని చేయకుండా బైబిల్ ఒక్కడ చదువుకో, నిన్ను పోషించకపోతే బైబిల్ ఒక్కడే చదువు. యూ జస్ట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీకు ఏమి తక్కువ చేయకుండా చేయగలిగిన సమర్థుడైన దేవుడు అని చెప్పేసి నేను ప్రూవ్ చేయగలుగుతాను. ఎందుకునంటే బైబిల్ వాక్యం ఉంటుంది కదా, ఏమనుంది? యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించి దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు చేయలేదంటే సఫలమవును. ఎట్లా సఫలమైంది? ఇట్ హ్యాస్ ఎ కనెక్షన్ బిట్వీన్, దేర్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి నీకు సంబంధం ఉంది. దేవుడే చెప్తున్నాడు, నువ్వు వాక్యం చదువు, నేను పోషిస్తాను. మీరు కానీ వాక్యం చదివితే, వాక్యాన్ని హృదయం ఉంచుకుంటే నిజంగా నా శిష్యులై ఉంటారు. దేవుడు శిష్యులై ఉన్నప్పుడు దేవుడు పోషించడా? దేవుడు శిష్యులు దేవుడు ఎక్కడన్నా తక్కువ చేశాడా? అదే 6వ అధ్యాయంలో చాలా మంది
క్షయమైన ఆహారం కోసం వెళ్ళిపోయి దేవుడికి దూరం అయిపోతూ వచ్చారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం 666. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి అన్నడు ఆయనను వీళ్ళు క్షయమైన ఆహారం కోసం వెనపడతారండి. యేసు ప్రభు వారు ఎన్నో అద్భుతాలు చేశాడుగా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పైకి పంచిపెడితే అప్పుడు మొదలుకొని చివరి వరకు యేసు ప్రభు వారు ఎప్పుడైతే శిలువ మరణానికి అప్పగించబోతున్నాడో అప్పటి వరకు యేసు ప్రభు వారిని శిష్యులు 12 మంది శిష్యులు మాత్రమే కాదు, 12 మంది శిష్యులతో పాటు చాలా మంది వెంబడిస్తూ వచ్చారు. అందులో ఇక్కడ చూడండి, దాంతో రాయబడింది 60వ వచనం. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఆయన శిష్యులు అనేకులు అంటే ఏంటి? 12 మంది శిష్యులు అనేవాళ్ళు. అనేకులు అంటే ఏంటి? అది చాలా మంది వెంబడించారండి. ఏంటంటే దొరుకుతుంది కదా అని చెప్పేసి, రొట్టె దొరుకుతుంది కదా అని చెప్పేసి. ఇక్కడ ఇది చూడండి, ఒక్కొక్కసారి వచనం చూడండి. 6వ అధ్యాయం 26వ వచనం గమనించండి. యేసు మీరు సూచనలను చూచటం వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలననే నన్ను వెతుకుతున్నారని. రొట్టెల కోసం వెతుకుతున్నాడు. అమ్మ బ్లెస్సింగ్సే కావాలి, ఉద్యోగమే కావాలి, ఆహారం కోసం, ఉద్యోగం కోసం, పెళ్లిల కోసం, గర్భఫలం కోసం. దేవుడిదే అంటున్నాడు, క్షయమైన వాటి కోసం మీరు వెతుకుతున్నారు, నన్ను వెంబడించారు. అయితే అక్షయమైన దాని కోసం మీరు ఎతకాలనగానే ఇప్పుడు చాలా మంది ఏం చేశారు? ఎక్క వెళ్ళిపోయారు. 66వ వచనంలో ఏముంది? అప్పటి నుంచి చాలా మంది శిష్యులు వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే యేసుప్రభు నేను చచ్చిపోతున్నానని చెప్పాడుగా. నేను చనిపోకముందు ఈ రొట్టెను భుజిస్తున్నారయ్యా మనము అని చెప్పారు. చెప్పగానే ఇంకా ఈయన చనిపోతే వెళ్ళిపోతాడు, ఇంకా ఈయన వెళ్ళిపోతే మనం ఇంకో మార్గం ఎత్తుకోవాలి, మనకి ఎక్కడ దొరుకుతాయో. సరే పేతురు, యోహాను వీళ్ళందరూ ఉన్నారు. పేతురు దగ్గర పేతురు నువ్వు కూడా వెళ్ళిపోనంటాడు. పేతురు ఏమంటాడు తెలుసా? తర్వాత వచ్చిన చూడండి 67 వచనం. కాబట్టి యేసు 27 నుంచి చూడండి. 67 కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఇప్పుడు చాలా మంది వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఈ 12 మందికి కూడా వచ్చింది పరీక్ష. అయ్యా మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే, ఒకవేళ ఎస్ఐ ఫీల్ అవుతాడేమో అని చెప్పేసి వీళ్ళు ఉన్నారేమో అని, అయ్యా మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని చెప్పి 12 మందిని అడుగుతారు. అప్పుడేమంటారు? సీమోన్ పేతురు ఏమన్నాడు చూడండి, ప్రభువా ఎవరి వద్దకు వెళుదును? నీవే నిత్య జీవ మాటలు, యు ఆర్ ద లివింగ్ వర్డ్స్, నీ దగ్గర ఉన్నాయ్యా, నీవే ఎక్కడికి వెళ్ళేదయ్యా, మేము చచ్చిపోవడానికి రెడీ అని చెప్పేసి అన్నారు ఈ శిష్యులు. అందుకనే దేవుడు ఆ శిష్యులకి ఇప్పుడు కూడా మనం 12 మంది శిష్యులను చెప్పుకునే ధన్యత. ఒక అతను ద్రోహి అయినప్పటికీ కూడా 12 మంది శిష్యులు చరిత్రలో నిలిచిపోతూ వచ్చారు. ఎక్కడికి వెళ్తామయ్యా? నిత్య జీవం. మన ప్రియమైన సంగమా, దేవుడు ఒక పూట ఇవ్వకపోతే నువ్వు ఫీల్ అవ్వద్దు, ఒక రోజు ఇవ్వకపోతే ఫీల్ అవ్వద్దు, ఒక 10 రోజులు ఇవ్వకపోతే ఫీల్ కావద్దు. నిత్య జీవం ఇవ్వటానికి ఆయన కొంతకాలం నిన్ను పరీక్షించవచ్చేమో, వెంటనే ఇవ్వటానికి నిన్ను వెయిటింగ్ చేయమని చెప్పొచ్చేమో. వెయిటింగ్ చేయటం అనేది నీకు కష్టం అయిపోయి నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడేమో. ఆ ట్రైనింగ్లో నువ్వు పాస్ అయితే ఏమవుతుంది? అక్కడి నుంచి ఏమవుతుంది? శిష్యులు కూడా 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుని వెంబడించాడు. పరీక్షా కాలం వచ్చింది. తప్పిపోయినా కూడా మరలా తిరిగి సమకూర్చబడ్డారు. తప్పిపోయారండి, మరలా ఏం చేశారు? సమకూర్చబడ్డారు. అంత అద్భుతాలు శిష్యుల చేత చెప్పించాడు. చచ్చిపోయిన లేపటం ఏంటండి? చచ్చిపోయిన లేపటం ఎవరు లేపారు? చచ్చిపోయినండి ఇటు చూడండి, పేతురు గారు లేపారు. ఎవరు లేపారు? పేతురు గారు. పేతురు ఎవరు లేపాడు? ద్వారకానండి, ద్వారకా తవితాన్ని, చచ్చిపోయిన తవితాన్ని పేతురు గారు లేపారు. ఇంకొకవైనా పౌలయ్య గారు ఎవరు లేపారు? పౌలయ్య గారు ఐతుకొని అవనస్తుడు 3వ స్టేజ్ నుంచి కింద పడితే ఆయనే లేపాడు. ఏంటంటే ఒక మనుషుడికి చచ్చిపోయిన వ్యక్తిని లేపే అంత శక్తి ఎవరిచ్చారు? యేసయ్య అన్నాడు, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు. ఇఫ్ ద వర్డ్ ఈజ్ అబైడ్ ఇన్ యూ, ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వేం చేస్తావు? వాళ్ళు ఏమన్నారు? హృదయంలో ఉంచుకున్నారు ఆ మాటని. యేసుక్రీస్తు నామంలో లేచి నడువు అని అన్నాడు. ఏమి ఉపయోగించాడు? యేసుక్రీస్తు అనే పదాన్ని ఉపయోగించాడు. వెంటనే చీలమండలం కదిలి లేచి, దిగ్గులు లేచి, నడిచి గొంతులు వేస్తూ దేవుడు చుట్టూ. ఎంత పవర్ అండి! హౌ మచ్ ద పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎంత శక్తి ఉంది! ఆ శక్తి నీకు నాకు కావాలంటే ఏం చేయాలి? ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలండి. నేను ప్లీజ్ అని ప్రేమతో నేను రిక్వెస్ట్ చేస్తాను, ఈ వాక్యం చదవండి, ఈ వాక్యాన్ని ఇష్టంగా చదవండి. కొద్దిసేపు చదవటం, కొంచెం స్టార్ట్ చేయండి. ఏమన్నా నాకు అలవాటు ఉండట్లేదండి. అలవాటు లేదంటే అలవాటు అనేది అలవర్చుకుంటే వచ్చిద్దా లేకపోతే డైరెక్ట్గా వచ్చిద్దా? అలవర్చుకోవాలి మనం. ఒక సమయాన్ని, పొద్దున్నే సమయాన్ని కేటాలి. చాలా మంది ఏం చేస్తుంటే ఈవినింగ్ టైమ్స్లో, నైట్ టైమ్స్ చదువుతూ ఉంటారు. నీకు సమయం ఉన్నప్పుడు చదవటం దేవుని వాక్యం కానే కాదు, పద్ధతి కానీ కాదు. నువ్వు దేవుడికి సమయం ఇచ్చి చదవాలి.
ఆయన ఇచ్చిన సమయాన్ని ఎవరికి ఇవ్వాలి? ఆయనకి ఇచ్చేసేయాలి. ఆయనకి ఇచ్చి పొద్దున లేవగానే నువ్వు సమయం. అందుకని మనం ఎప్పుడు పాటుపడతాం, సమర్పణ చేయమని దేహము ధనము సమయం కూడా ఖచ్చితంగా నువ్వు దేవుడికి పొద్దున్నే ఇచ్చి నువ్వు పొలంకి వెళ్ళు, పొద్దున్నే ఇచ్చి డ్యూటీకి వెళ్ళు, పొద్దున్నే ఇచ్చి ప్రయాణంకి వెళ్ళు. అంతా కూడా దీవెనకరంగా జరుగుతుంది, అంత ఆశీర్వాదకరంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్నవన్నీ కూడా వాగ్దానాలు గుర్తొస్తా ఉంటాయి నీకు. కాబట్టి నీకు అన్హ్యాపీ ఉంటే హ్యాపీనెస్ వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుకోవో అంత విచారంగానే ఉంటాయి, ఏది సఫలం కానే కాదు. అనుకుంటానే ఉన్నాను నేను, అనుకుంటానే ఉన్నాను అంటారు. జరిగింది అనుకుంటేనే ఉన్నాను, జరిగింది. చెప్తాను, వాక్యం కానీ మీరు చదువుకోకపోతే మీకు సక్సెస్ అవ్వదు, సఫలం కానే కాదు. తెలియని వాళ్ళకి సక్సెస్ అవుతూ ఉంటాయి, తెలియదు కదా వాళ్ళకి. తెలిస్తే ఏమవుతుంది, అన్నీ సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళు. దాని విషయంలో నేనేమంటా అంటే సెకండ్ హ్యాండ్ని ఇవ్వద్దు దేవుడికి, ఎంగిల్ చేసింది దేవుడికి ఇవ్వద్దు. సమయం నువ్వు పొద్దున సమయాన్ని నువ్వు వాడేసుకొని, పొద్దున మొత్తం నువ్వు వాడేసుకొని సాయంకాలం సమయానికి ఇస్తే ఎంగిల్ సమయం కదండి, అవునా కదా? నేను గమనించండి, ఎవరైనా గెస్ట్లు వస్తే మనం ఏం చేయాలి? అరటిపండు కొద్దిగా అరటిపండు తిని ఇదిగోండి అరటిపండు తీసుకున్నాడంటే అది ఎంగిల్ చేసింది కదా. అది అసలు అది ఎంత అవమానం. దేవుడిని కూడా అవమానించద్దు మనం దయచేసి. వాక్యాన్ని ఏం చేయాలి? పొద్దున్నే పఠించి ప్రార్థన చేసుకుని, దేవా మొదటి సమయాన్ని నీకు ఇస్తున్నానయ్యా, ఈ దినం మొత్తం నాకు దేవుడికరంగా చేయాలంటే గాడ్ విల్ బ్లెస్ దట్ డే. డెఫినెట్లీ ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం అలాంటి గొప్ప సంతోషంతో సమాధానంతో నింపుతాడు. అలాంటి కృపలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించును గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మన హృదయములకు మన తలపులు కావలి ఉండును గాక. ఆమేన్.